నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది ది ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇన్నర్ ట్రస్ట్ అనే ఒక రచన నుండి తీసుకున్నది. దాని పేరు ఆమె ఆత్మవిశ్వాసాన్ని మార్చిన ఒక చిన్న అలవాటు. మనలో చాలామంది ఏమనుకుంటారంటే ఆత్మవిశ్వాసమనేది ఏదో పెద్ద పెద్ద విజయాలు సాధిస్తేనో లేదంటే పుట్టుకతో వస్తేనో వస్తుందని. కానీ ఈ కథ దానికి పూర్తి భిన్నమైన ఒక ఆలోచనను మన ముందు పెడుతుంది. ఎవరికి కనిపించకుండా చాలా నిశ్శబ్దంగా మనకు మనం చేసుకునే చిన్న చిన్న వాగ్దానాల ద్వారా ఆత్మవిశ్వాసం ఎలా పెరుగుతుందో చూద్దాం. అవును. ఈ కథలో నాకు బాగా నచ్చిన విషయం కూడా అదే. అంటే ఇది బయట ప్రపంచం ఇచ్చే మెప్పు గురించి, ఆ గుర్తింపు గురించి అస్సలు మాట్లాడదు. అంతా మన లోపల జరిగే మార్పు గురించే. ఆ వాక్యం ఉంది కదా, ఆత్మవిశ్వాసం నిశ్శబ్దంగా పెరిగింది అని. ఆ ఒక్క లైన్ చాలు ఈ కథ సారాంశం మొత్తం అర్థం చేసుకోవడానికే. ఆ నిశ్శబ్ద ప్రక్రియ ఎలా పనిచేస్తుంది, దాని వెనక ఉన్న సైకాలజీ ఏంటి అనేది ఈరోజు మనం కొంచెం లోతుగా చూద్దాం. సరే, అయితే ఈ కథలో మన ప్రధాన పాత్ర పేరు అన్విక. తను ఎప్పుడూ తనని తాను ఒక కాన్ఫిడెంట్ పర్సన్గా అనుకోలేదు. తన దృష్టిలో కాన్ఫిడెన్స్ అంటే ఏమో స్టేజ్ మీద ధైర్యంగా మాట్లాడటం, అందర్నీ ఇట్టే ఆకట్టుకోవటం, అది కొందరికే ఉండే ఒక స్పెషల్ టాలెంట్ అని, అది తనలో లేదని గట్టిగా నమ్మేది. కాని తనకే తెలియకుండా చాలా నెమ్మదిగా ఒక మార్పు మొదలైంది. ఆ మార్పు ఎలా మొదలైంది అనేదే ఇక్కడ చాలా ముఖ్యం. తను పెద్ద లక్ష్యాలేమీ పెట్టుకోలేదు. నేను గొప్పదాన్ని అవ్వాలి అనో, అందర్నీ మార్చేయాలి అనో అనుకోలేదు. కేవలం తనకు తాను చిన్న చిన్న ప్రామిసులు చేసుకోవటం, వాటిని నిలబెట్టుకోవటం మొదలుపెట్టింది. ఉదాహరణకి పొద్దున్న 6 గంటలకు లేవాలి అనుకుంటే అలారం మోగిన వెంటనే రెండో ఆలోచన లేకుండా లేచి కూర్చోవటం. లేదా ఒక పుస్తకం మొదలుపెడితే మధ్యలో బోరు కొట్టినా సరే దాన్ని పూర్తి చేయడం. అంటే ఇవన్నీ ఎవరూ గమనించని పనులు. ఎవరు వచ్చి అవును, ఎవరూ మెచ్చుకోరు. అదే కదా, అరే నువ్వనుకున్న టైంకి లేచావు, గ్రేట్ అని ఎవరంటారు? అస్సలనరు. అందుకే ఇది చాలా శక్తివంతమైనది. ఈ పనులన్నీ కేవలం తనకోసం తాను చేసుకున్నవే, ఎవరి మెప్పుకోసమో కాదు. ఇలా ఎవరూ చూడకపోయినా ఒక క్రమశిక్షణ పాటించడం మొదలుపెట్టాక తన లోపల ఏదో తెలియని ఒక నమ్మకం ఏర్పడటం స్టార్ట్ అయింది. అది బయట కనిపించదు, కాని లోపల ఆ ఫీలింగ్ మొదలైంది. ఆ తర్వాతేమైంది? ఆ చిన్న మార్పు తన ఆలోచనల్ని ఎలా ప్రభావితం చేసింది? కాలం గడిచే కొద్దీ తనని తాను అనుమానించుకోవడం తగ్గించుకుంది. ఇంతకుముందు ఏదైనా కొత్త పని స్టార్ట్ చెయ్యాలంటే ఇది నా వల్ల అవుతుందా, నేను చెయ్యగలనా అనే ప్రశ్న మొదట వచ్చేది. కాని ఇప్పుడు నేను మొదలుపెట్టిన పనుల్ని పూర్తి చేస్తానో కాబట్టి ఇది కూడా ప్రయత్నించగలను అనే ఒక ధైర్యం వచ్చింది. ఆ ధైర్యానికి కారణం తను సాధించిన పెద్ద విజయాలు కాదు, రోజూ నిలబెట్టుకుంటున్న ఆ చిన్న చిన్న మాటలే. అంటే తను అద్దం ముందు నిలబడి నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను అని 100 సార్లు చెప్పుకోలేదు. తను చేసిన పనులే తనకు ఆ నమ్మకాన్నిచ్చాయి. చాలామంది దీనికి రివర్స్లో చేస్తారు కదా, మాటలకే ఎక్కువ విలువిస్తారు. అవును, ఆ రెండిటి మధ్య ఉన్న తేడా చాలా పెద్దది. అదేంటి? మనం మాటల ద్వారా మనల్ని మనం ఒప్పించుకోవడాన్ని ఎఫర్మేషన్స్ అంటాం. అవి కొంతవరకు పనిచేయచ్చు, కాని వాటి వెనుక చేతల బలం లేకపోతే అవి ఎక్కువ కాలం నిలబడవు. గాలిలో కట్టిన మెడల్లాంటివి. అన్విక విషయంలో జరిగింది దానికి పూర్తి వ్యతిరేకం. తను పొద్దున్నే లేచిన ప్రతిసారీ, లేదా ఒక పనిని పూర్తి చేసిన ప్రతిసారీ తన మెదడుకు ఒక బలమైన సంకేతం పంపుతోంది. ఎలాంటి సంకేతం? నన్ను నేను నమ్మొచ్చు, నేను నా మాటకు కట్టుబడి ఉంటాను అని. ఇదొక ప్రకటన కాదు, ఇదొక రుజువు. ఒక రుజువు అంటే ప్రతి చిన్న పని ఒక ఇటుకలాంటిదన్నమాట. అలాంటి ఎన్నో ఇటుకల్ని ఒకదానిపై ఒకటి పేర్చితే ఒక బలమైన గోడ తయారవుతుంది. ఆ గోడే ఆత్మవిశ్వాసం. నిజమే, ఆ ఇటుక అనే పోలిక చాలా బాగుంది. పైగా ఆ గోడను మనం మన చేతులతో కట్టుకుంటున్నాం కాబట్టి దాని బలం మనకు తెలుస్తుంది. అందుకే బయటనుంచి వచ్చి చిన్న గాలివానకు, అంటే ఎవరైనా చిన్న విమర్శ చేసినా లేదా ఒక చిన్న ఫెయిల్యూర్ వచ్చినా అది కూలిపోదు. ఎందుకంటే దానికి అనుభవాల పునాది ఉంది. ఖచ్చితంగా. నేను గతంలో ఇలాంటి 100 పనులు పూర్తి చేశాను కాబట్టి ఇది కూడా చేయగలను అనే నమ్మకం అక్కడి నుండే వస్తుంది. నాకు ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. రోజూ టైంకి లేవడం అనేది చాలా చిన్న విషయం కదా, దానివల్ల మన ఆత్మవిశ్వాసం అంతలా ఎలా పెరిగిపోతుంది? ఆ కనెక్షన్ నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు పెద్ద విజయాల కన్నా ఈ చిన్న పనులకే ఇంత ప్రాధాన్యత? మంచి ప్రశ్న. ఇక్కడ 2 విషయాలున్నాయి. ఒకటి చిన్న పనులు కావడం,
రెండోది వాటిని పదే పదే చేయడం. మొదటగా చిన్న పనుల గురించి చూద్దాం. ఒక పెద్ద లక్ష్యం, ఉదాహరణకు నేను ఒక నెలలో 10 కిలోలు బరువు తగ్గాలి అనుకుంటే అది వినడానికే చాలా పెద్దదిగా భయపెట్టేలా ఉంటుంది. అవును, మొదలు పెట్టడానికే మనసు రాదు. అదే. కానీ నేను ఈరోజు కేవలం పావుగంట నడుస్తాను అనేది చాలా చిన్నది, సులభంగా చేయగలిగేది. అన్విక ఎంచుకున్నవి అలాంటివే. ఈ చిన్న విజయాలు సాధించడం తేలిక కాబట్టి వాటిని నిలబెట్టుకోవడం కూడా సులభం. ఓకే, అది అర్థమైంది. మరి పదే పదే చేయడం అంటే రిపిటీషన్ సంగతేంటి? ఒక్కరోజు అనుకున్న టైంకి లేస్తే ఏమీ మారదు కదా? అస్సలు మారదు. ఒక్కరోజు చేయడం అనేది కేవలం ఒక సంఘటన. కానీ అదే పనిని రోజూ చేస్తే అది ఒక అలవాటుగా మారుతుంది. ఆ అలవాటు క్రమంగా మన క్యారెక్టర్లో, మన గుర్తింపులో ఒక భాగమవుతుంది. ఆ న్యూరోసైన్స్ ప్రకారం కూడా మనం ఒక పనిని పదే పదే చేసినప్పుడు మన మెదడులో ఆ పనికి సంబంధించిన న్యూరల్ పాత్వేస్ అంటే నరాల మార్గాలు చాలా బలంగా తయారవుతాయి. అప్పుడు ఆ పని చేయడం మనకు చాలా సహజంగా అనిపిస్తుంది. అలాగే మనకు మనమిచ్చుకున్న మాటను పదే పదే నిలబెట్టుకున్నప్పుడు నేను నమ్మదగిన వ్యక్తిని అనే ఆలోచన మన మనసులో బలంగా నాటుకుపోతుంది. అంటే బయటి ప్రపంచం మనల్ని గమనించకపోయినా మన అంతరాత్మ మాత్రం మనల్ని 24/7 గమనిస్తూనే ఉంటుందన్నమాట. సరిగ్గా అదే. మనకు మన మనస్సాక్షికి మధ్య ఒక సంబంధముంటుంది. ఆ బంధానికి పునాది నమ్మకం. మనకు మనమిచ్చిన మాటను నిలబెట్టుకున్న ప్రతిసారీ ఆ నమ్మకం బలపడుతుంది. తప్పిన ప్రతిసారీ ఆ బంధం వీకవుతుంది. అన్విక చేసిందదే. తన చిన్న చిన్న పనుల ద్వారా రోజురోజుకి ఆ అంతర్గత నమ్మకాన్ని మళ్లీ నిర్మించుకుంది. మన మాటలకు మన చేతలకు మధ్య గ్యాప్ ఎంత తగ్గితే మన మీద మనకు నమ్మకం అంత పెరుగుతుంది. అవును. ఈ కథలో ఇంకో లైనుంది, ఎవరూ చూడనప్పుడు కూడా స్థిరత్వాన్ని ఎంచుకోవడమని. ఇది వినడానికి చాలా సింపుల్గా ఉన్నా చాలా లోతైన విషయంలా అనిపిస్తోంది. ఇతరుల ప్రశంసల కోసం కాకుండా మనకోసం మనం స్థిరంగా ఉండటం మనల్ని ఎలా మారుస్తోంది? ఇది ఈ కథలో అత్యంత శక్తివంతమైన ఆలోచన అని నేననుకుంటాను. మనలో చాలామంది ఇతరుల గుర్తింపు కోసం పనులు చేస్తాం. ఆఫీసులో బాస్ చూస్తున్నప్పుడు కష్టపడి పనిచేయడం, లేదా నలుగురిలో ఉన్నప్పుడు చాలా మర్యాదగా ప్రవర్తించడం. ఇవి మన ప్రవర్తనను అప్పటికప్పుడు మారుస్తాయి. కానీ మన అసలైన క్యారెక్టర్ని, మన గుర్తింపును అవును, మన గుర్తింపును నిర్మించేవి మాత్రం ఎవరూ చూడనప్పుడు, మనకు ఎలాంటి లాభం లేనప్పుడు మనం చేసే పనులే. ఎందుకంటే అప్పుడు మనం ఎవరినీ మెప్పించడానికి నటించడం లేదు, మనతో మనం నిజాయితీగా ఉంటున్నాం. ఖచ్చితంగా. అన్విక తన రూంలో ఒంటరిగా ఉన్నప్పుడు ఒక పని పూర్తి చేసిందంటే అది ఏ బాస్ కోసమో, ఏ ఫ్రెండ్ కోసమో కాదు, కేవలం తనకోసం, తనకు తాను ఇచ్చుకున్న మాట కోసం. ఈ స్థిరత్వం వల్ల ఆమె తనని తాను మాట నిలబెట్టుకునే వ్యక్తిగా చూడటం మొదలుపెట్టింది. ఓహ్, ఇది బయటవాళ్లామెకిచ్చిన ట్యాగ్ కాదు, ఆమె తన గురించి తాను ఏర్పరచుకున్న ఒక నమ్మకం, ఒక గుర్తింపు. అంటే తన గుర్తింపు నాకు కాన్ఫిడెన్స్ లేదు అనే దగ్గర నుండి నేను నమ్మదగిన వ్యక్తిని అనే వైపుగా మారింది. అవును, గుర్తింపు అంటే అదే కదా, మన గురించి మనం లోపల నమ్మే కథ. ఆ కథను మార్చగల శక్తి కేవలం స్థిరమైన చేతలకు మాత్రమే ఉంది. ఉదాహరణకు, నేను చాలా బద్ధకస్తుణ్ణి అని నమ్మే వ్యక్తి ఎవరు చూడకపోయినా సరే రోజూ తన మంచాన్ని సర్దుకోవటం అలవాటు చేసుకుంటే కొన్ని నెలల తర్వాత ఆ బద్ధకస్తుడు అనే కథ నెమ్మదిగా కరిగిపోతుంది. దాని స్థానంలో నేను క్రమశిక్షణ ఉన్న వ్యక్తిని అనే కొత్త కథ మొదలవుతుంది. అవును, ఈ అంతర్గత గుర్తింపులో వచ్చే మార్పే నిజమైన శాశ్వతమైన ఆత్మవిశ్వాసం. అది పరిస్థితులను బట్టి, ఇతరుల అభిప్రాయాలను బట్టి మారదు. ఒక్క నిమిషం, ఇది వింటుంటే చాలా పవర్ఫుల్గా అనిపిస్తోంది. అంటే మనమెవ్వరూ చూడనప్పుడు చేసే పనులే మన అసలైన క్యారెక్టర్ని డిసైడ్ చేస్తాయన్నమాట. మనల్ని మనం మోసం చేసుకోలేం. అందుకే దీన్ని ఇన్నర్ ట్రస్ట్ అంటే అంతర్గత నమ్మకమన్నారు. ఇది బయటకు చేసే ప్రదర్శన కాదు, మన లోపల మనం నిర్మించుకునే ఒక కోట లాంటిది. ఆ స్వీయ నమ్మకం. ఆ స్వీయ నమ్మకం అనేది మనల్ని మనం గౌరవించుకోవడం నుండి వస్తుంది. మనం మన సమయాన్ని, మన మాటకు, మన శక్తికి విలువ ఇచ్చినప్పుడు ఆ గౌరవం పెరుగుతుంది. అన్విక చేసిన ప్రతి చిన్న పని తనకు తానిచ్చుకున్న గౌరవాన్ని పెంచింది. కాబట్టి ఈ మొత్తం కథ నుండి మనం తెలుసుకోవాల్సిందేంటంటే, ఆత్మవిశ్వాసం అనేది ఏదో ఒకరోజు అద్భుతంలా మన జీవితంలోకి రాదు. అది మన దైనందిన జీవితంలో మనకు మాత్రమే తెలిసిన చిన్న చిన్న విజయాలలో, మనం నిలబెట్టుకునే వాగ్దానాలలో దాగి ఉంటుంది. ఆత్మవిశ్వాసమనేది
ఒక గమ్యం కాదు. అది మనం రోజూ చేసే పనుల ఫలితం. ఈ కథ చివర్లో ఒక ఆలోచింపచేసే వాక్యముంది. పెరుగుతున్న ఆ నమ్మకం ఆమె చాలా కాలంగా తప్పించుకు తిరుగుతున్న ఒక నిర్ణయాన్ని ఎదుర్కోవడానికి త్వరలో సహాయపడుతుంది. ఇది కథకు ఒక కొత్త డైమెన్షన్ ఇస్తుంది కదా. అవును, ఇది మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న వైపు నడిపిస్తోంది. ఆత్మవిశ్వాసమనేది కేవలం మనకు మన గురించి మంచి ఫీలింగ్ కలగడం కోసం మాత్రమే కాదు. అది మన జీవితంలో కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి, పెద్ద సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తినిస్తుంది. అన్విక తన లోపల నిర్మించుకున్న ఈ బలం భవిష్యత్తులో తను తీసుకోబోయే ఏదో ఒక పెద్ద నిర్ణయానికి పునాదిగా మారబోతోందన్నమాట. అయితే ఈ చర్చలు ముగించే ముందు మన శ్రోతల కోసం ఒక ఆలోచనను వదిలివెళ్దాం. తప్పకుండా. మనం రోజూ మనకు తెలియకుండానే ఈ చిన్న చిన్న వాగ్దానాలను నిలబెట్టుకోవడం ద్వారా మనలో మనం నిర్మించుకుంటున్న ఈ స్వీయ నమ్మకం భవిష్యత్తులో మనం ఎదుర్కోబోయే ఏ పెద్ద సవాలుకు లేదా ఏ కష్టమైన నిర్ణయానికి మనల్ని సిద్ధం చేస్తుండవచ్చు.